ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ అండి రామ్ గారు. నమస్తే అండి. సో రీసెంట్గా ఒక కేసు 2-3 డేస్ బ్యాక్ మనకు ఒకటి జరిగింది. అదేంటి అంటే ఒక ఆవిడ వాళ్ళ 15 months ఒక బాబుని బస్ స్టాప్లో వదిలేసేసి తను ఎక్స్ట్రా మ్యారిటల్ పెట్టుకున్న ఒక పర్సన్తో లైక్ అదర్ లవర్ తోటి హస్బెండ్ వదిలేసి తన అబ్బాయిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. సో దీన్ని బేస్ చేసుకుని నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ లవ్ చేసిన పర్సన్ షీఈస్ థింకింగ్ నేను లవ్ చేసిన పర్సన్ లేదంటే నేను ఎక్కువ ప్రేమించాను, తను నన్ను కోరుకుంటున్నాను, నేను తన్ని కోరుకుంటున్నాను, వెళ్ళిపోవాలి, ఒక హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ స్టార్టింగే వాళ్ళు ఏం చేశారు, తన సొంత బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది. అండ్ హీ ఆల్సో సెడ్ హర్ సేమ్ థింగ్ ఐ గెస్, అంటే నువ్వు వదిలేసి వస్తేనే నేను వీ కెన్ బీ టుగెదరో ఏదో అని. సో ఇక్కడే తెలిసిపోతుంది కదా తను ఎంత ఫేక్ అని, ఆ పర్సన్ అవతల పర్సన్ అని. బట్ తిని తెలుసుకోలేకపోతుంది అందులో. సో వాట్ ఐ వాంటెడ్ టు నో ఇస్ లైక్ ఉమెన్ ఎలా తెలుసుకోవాలి అసలు యాక్చువల్లీ తన సర్కిల్ ఉంటుంది, ఒక సర్కిల్ అదే నాకు సేఫ్, లేకపోతే ఇద్దరు ఎవరన్నా ఇంటర్ఫియర్ అవుతే అవుట్ ఆఫ్ దట్ సర్కిల్, సో అది ఫేకా అది జెన్యూనా అనేది తెలుసుకుంటే కొంచెం జాగ్రత్త పడవచ్చు కదా. సో ఎలా తెలుసుకోవచ్చు అంటారు అవతల పర్సన్ గురించి? రైట్ అండి. సో ఇప్పుడు జనరల్ గా ఈ మధ్యన రిలేషన్షిప్స్ అనేది బాగా ఎక్కువ అయిపోయినాయి. అది మన టీనేజర్స్లో కానివ్వండి, స్కూల్ గోయింగ్ కిడ్స్లో కానివ్వండి, అదర్వైజ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్లో. సో రిలేషన్షిప్స్లోకి చాలా తొందరగా అండ్ ఈజీగా లైక్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఇప్పుడు జరిగిన క్రైమ్స్ అన్నీ అవే కదా, ఫాదర్ని చంపడము ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ గురించే, హస్బెండ్స్ని చంపడము దాని గురించే, వెన్ 16 years old గర్ల్ కిల్డ్ మదర్ అంటే ఆ లవ్ అఫేర్ గురించే. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ జరుగుతున్నాయి దాని గురించి. ట్రూ. సో సీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు మీ లవ్ కోసం మీరు ఫైట్ చేస్తున్నారు అని అంటే ఆ పర్సన్కి అంత జెన్యూనిటీ అనేది ఉండాలి, ఆ వాల్యూ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉన్న రిలేషన్షిప్లో లైక్ ఆ అబ్బాయికి స్పెషల్లీ లెట్ us టాక్ అబౌట్ ఒక అబ్బాయి ఎంత సిన్సియర్గా ఉన్నాడో, అది ట్రూ లవ్వా కాదా అని ఎలా తెలుసుకోవాలి అనే దాని మీద లెట్ us ఫోకస్ టుడే. ఎందుకంటే జనరల్లీ మనం చూస్తూ ఉంటాము అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ మోసపోతూ ఉంటారు లైక్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ మనం చూస్తూ ఉంటాం. సో లెట్ us మేక్ అ వీడియో వేర్ ఇట్ బెనిఫిట్స్ ది ఉమెన్ మోస్ట్. సో బేసిక్గా ఏ అబ్బాయి కన్నా కానివ్వండి, ఎనీవేర్ ఒక అమ్మాయితోని పరిచయం ఏర్పడింది అని అంటే కనుక, అంటే ఒక అవుట్ సైడర్ తోటి, ఒక స్ట్రేంజర్ తోటి, మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా కానివ్వండి, క్లోజ్ ఫ్రెండ్స్ అన్నా కానివ్వండి, కజిన్స్ అన్నా కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఒక అమ్మాయితోటి ఒక అబ్బాయి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఆ అబ్బాయి ఏంటంటే ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ మోస్ట్ నాట్ ఆల్ బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బాయ్స్ గురించి చెప్తున్నానండి, వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎక్కడో చోట ఏంటంటే సెక్షువల్ ప్లెజర్ అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే ఈ అమ్మాయి నాతో బాగా మాట్లాడుతుంది కదా, ఇంకా బాగా మాట్లాడితే మేబీ రేపు పొద్దున ఫిజికల్ రిలేషన్షిప్కి ఒప్పుకుంటుందేమో అనే ఒక థాట్ తోటి ఏంటంటే వాళ్ళు ఇంకా నైస్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో జనరలీ ఈ నైస్గా మాట్లాడడం వల్ల ఏంటంటే అమ్మాయిలు దానికి పడిపోయి, అరే ఇంత బాగా తిన్నావా బేటా, ఎట్లున్నావు, జ్వరం వచ్చిందా, అరే టాబ్లెట్ వేసుకునేది ఉండే, ఇట్లాంటివన్నీ. సో ఇలాంటి ఏంటంటే ఈ తీపి మాటలన్నీ మాట్లాడుకుంటూ ఏంటంటే అరే నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడే అనే ఒక ఫీలింగ్ తీసుకొని వచ్చేస్తారు. రైట్. కొందరికి జెన్యూన్లీ ఉంటుంది అది, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏంటంటే ఈ ఓవర్ కేర్ చూపించేస్తూ ఉంటారు చూడండి. ఇట్లా ఓవర్ కేర్ చూపిస్తున్నారు, అది కూడా ఇన్ ది వెరీ బిగినింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్. సో ఇప్పుడు నీకు నాకు మంచి పరిచయం ఉంది, ఒక 1 year 2 years పరిచయం ఉంది, నేను నీకు ఆ అఫెక్షన్ చూపిస్తున్నాను అని అంటే అండర్స్టాండబుల్, అరే మనకు ఆ బాండ్ ఉంది అనేసి. నిన్న కాక మొన్న పరిచయం అయ్యాను నేను నీకు ఇంత ఎఫెక్షన్ చూపిస్తున్నాను అని అంటే దట్స్ ఫేక్ అని అర్థం చేసేసుకోవాలి మీరు. అబ్సల్యూట్లీ. సో అసలు ఎంత టైం మనము గడిపామో, మనం గడిపిన టైంకి నేను చూపించే ఎఫెక్షన్ రియలిస్టికా కాదా అనే ఒక చిన్న మెజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆ టైంలో వాళ్ళు ఆలోచించరు కదా అవన్నీ. ఎందుకు ఆలోచించరు అని అంటే అది వాళ్ళకి అది కొత్తగా అనిపిస్తుంది. జనరలీ ఏంటంటే ది అదర్ పీపుల్ హూ దే ఆర్ విత్, వాళ్ళందరి దగ్గర నుంచి ఇలాంటి ఎఫెక్షన్, ఇంట్లో దగ్గర నుంచి కూడా రాదండి అంత ఎఫెక్షన్. అలాంటిది ఒక బయట పర్సన్ నుంచి సడన్గా ఇంత ఎఫెక్షన్ వస్తుంది అని అంటే ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్.
మంచిగా అనిపిస్తుంది. అది మంచిగా అనిపిస్తుంది కదా అనేసి ఏంటంటే దాన్ని అలా కంటిన్యూ చేసి దాన్ని పాజిటివ్ పర్స్పెక్టివ్ లో చూస్తారే కానీ దాని నెగటివ్స్ ఆలోచించారు. దాని నెగటివ్స్ లేదా దాని ఇంటెన్షన్స్ బిహైండ్ బీయింగ్ సో కైండ్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలన్నమాట. రైట్. సో అసలు ఎందుకు ఇంత ఆప్యాయంగా ఉంటున్నారు, మొన్న కదా పరిచయం అయింది, ఇలాంటి థాట్స్ అన్ని రావు మనకు ఆ టైంకి, మంచిగా అనిపిస్తుంది కాబట్టి. రైట్. సో దట్ ఈస్ వన్ ఇండికేటర్ అనమాట. ఏంటంటే పరిచయమైన కొన్ని రోజులకే మరీ నైస్గా ఉండి మరీ ఓవర్ కేరింగ్గా చూపిస్తూ ఉంటే కనుక కొంచెం అది ఇట్స్ అన్ ఇండికేషన్, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కొందరు ఏంటంటే ఫ్యూచర్ గురించి మాట్లాడరు. మనం కలిసి ఉందాము, బయటికి పోదాము, సినిమా చూద్దాము, డిన్నర్కి వెళ్దాము, డేట్కి వెళ్దాము, ఇంతవరకు మాట్లాడుతున్నానే కానీ ఫ్యూచర్లో నేను మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి నేను ఏం చేస్తే బెటర్, మా పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి నువ్వేం చేస్తే బెటర్, మనం ఎక్కడ సెటిల్ అవుదాము, ఇట్లాంటి టాక్స్ అన్నీ అసలు ఫ్యూచర్ గురించే రావు. వెరాజ్ ఇన్ మ్యారీడ్ ఉమెన్ కేసులో కూడా కదా, ఎక్కడైనా కానివ్వండి, మ్యారీడ్ ఉమెన్ కేసు కలుస్తున్నామా తిరుగుతున్నామా అంతవరకే పరిమితమే. కానీ అసలు మనకి ఫ్యూచర్ ఉందా, ఉంటే అది ఎట్లుండాలి అనే మాటలు వస్తలేవు అని అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో అలాంటి టాక్స్ రావట్లేదు అని అంటే ఆబ్వియస్లీ వి నీడ్ టు అండర్స్టాండ్ అతను హీఈస్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. అతను ఏంటంటే ఏదో ఫిజికల్ బెనిఫిట్స్ కోసమే అతను మాట్లాడుతున్నాడు. జనరల్గా ఎట్లుంటారంటేనండి, నిజంగా నాకు ఒక అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని లేదు, షీఈస్ నాట్ ది రైట్ ఫిట్ ఫర్ మీ అని నాకు తెలుసు, అయినప్పటికీ కూడా నేను ఏం చేస్తానంటే ఆ అమ్మాయిని జోలికి పోకుండా ఉంటానంటే అలా కాదు, గెలుకుతాను, ఆ అమ్మాయిని గెలుకుతాను, ఫిజికల్ నీడ్స్ ఏమైనా ఉంటే సాటిస్ఫై చేసుకుంటాను, బట్ ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను. ఎందుకు అంటే నాకు తగ్గమ్మాయి కాదు కాబట్టి. సో నాకు తగ్గమ్మాయి కాదు అన్నప్పుడు నా బిహేవియర్ కూడా అట్లనే ఉంటుంది. ఏంటంటే ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఫ్యూచర్. నాకు కరెంట్లీ చల్ సినిమాకి పోదాం, చల్ పార్క్కి పోదాం, ఇంతవరకే నడుస్తుందే తప్ప మన ఫ్యూచర్, మన కిడ్స్, మన పేరెంట్స్, మీ పేరెంట్స్, ఇలాంటి టాక్స్ ఏవి కూడా రావన్నమాట. సో ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయనప్పుడు దిస్ ఇస్ ద సెకండ్ ఇండికేషన్ ఏంటంటే అసలు ఫ్యూచర్ గురించే మాట్లాడతలేడు వాడు అని అంటే అర్థం చేసుకోండి దట్ హీ ఈస్ నాట్ సీరియస్ అబౌట్ యూ అనేసి, ఈస్ జస్ట్ ట్రైయింగ్ టు ఫ్లర్ట్ అరౌండ్. బట్ కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఎక్కడ పడిపోతూ ఉంటారంటే అవసరం ఉన్నప్పుడల్లా కావాలని ఎప్పుడు చెప్పగానే వచ్చేయడము, లేదంటే సీరియస్ ఉన్నప్పుడు కొన్ని కేసెస్ లో అయితే నువ్వు మాట్లాడకపోతే, నువ్వు నిన్ను చూడలేకపోతే లైక్ నా డే గడవదు అని సీరియస్ అయిపోవడము, కొంతమంది అయితే కట్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తుంటే దానికి కూడా వాళ్ళు సీరియస్ తీసుకుని గర్ల్స్ అనేది దే టెండ్ టు ఫాల్ అన్నమాట. ట్రూ. సో హౌ షుడ్ బి బిలీవ్ అలాంటి వాళ్ళని ఎలా అవాయిడ్ చేయాలంటారు, అంటే తెలుసుకోవాలంటారు అసలు యాక్చువల్లీ ఒక పర్సన్ నిజంగానే అంత సీరియస్ ఉన్నాడు మీకోసం ఆలోచిస్తున్నాడు అనుకోండి, నరాలు కట్ చేసుకోవడం లాంటివి చేసుకోరండి. నరాలు కట్ చేసుకుంటే నేను పోతే నేను ఎవరు చూసుకునేది అనే థాట్ రావాలి కదా. ఇప్పుడు నిజంగానే నేను నిన్ను లవ్ చేస్తున్నాను అన్నప్పుడు ఐ విల్ థింక్ ఆన్ దాట్ పర్స్పెక్టివ్. అరే నేను సేఫ్ ఉండాలి, నేను సేఫ్ ఉంటేనే కదా నేను ఆ అమ్మాయిని చూసుకోగలుగుతాను అనే థాట్ ప్రాసెస్ నడుస్తుంటది. అలా కాకుండా నేను కట్ చేసుకుంటాను, నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతా అంటే అది వర్కౌట్ కాదు. దట్ ఈస్ వెరీ టాక్సిక్. వాళ్ళు నిజంగానే సీరియస్ అయినా కూడా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు రిలేషన్లో ఉన్నారు అంతే, రేపు పొద్దున మీరు పెళ్లి చేసుకున్నారంటే అది ఒక లీగల్ బైండింగ్ కిందకి వస్తుంది. అది లీగల్ బైండింగ్లో మీరు ఒక పర్సన్ తోటి ఉండి రోజు పొద్దున మీకు ఆ టార్చర్ నేను చేయకోసుకుంటాను, నువ్వు చేయకపోతే ఇది చేసుకున్నా, ఆ టార్చర్ ఎందుకండి? దాని బదులు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాడు నిజంగానే ఎంతనన్నా ప్రేమించనేయండి, ట్రై టు గెట్ అవుట్ ఆఫ్ సచ్ రిలేషన్షిప్స్. వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ లేదు, వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ లేదు. నేను కట్ చేసుకుంటాను అన్నాడంటేనే తెలిసిపోతుంది. వాడి లైఫ్కి వాడు వాల్యూ ఇస్తలేడు అంటే మీ లైఫ్కి ఏమి ఇస్తాడు ఇంకా వాడు? ఇప్పుడు నా లైఫ్కే నేను వాల్యూ ఇస్తలేను అంటే ఇట్స్ ఆబ్వియస్ ఐ కాంట్ రెస్పెక్ట్ ఎనీబడి ఎల్సెస్ వాల్యూ లైఫ్ ఆర్ ఇన్ సచ్ కేసెస్. సో అలాంటి ఇవి కూడా ఎవరన్నా అలాంటి బిహేవియరల్ ట్రేట్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఎక్స్ట్రీమ్ బిహేవియరల్ ట్రేట్స్ కనిపిస్తున్నాయంటే వాళ్ళు నిజంగా లవ్ చేస్తే వాళ్ళతో దూరంగా ఉండమని నేను సజెస్ట్ చేస్తాను నేనైతే. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారండి, నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు ఏంటంటే పెళ్లి వేసేసుకున్నాం కదా అనే ఒక దీంతో ఇంకేం చేయలేంలే అని ఉంటున్నారే తప్ప నిజంగా వాళ్ళకి ఆప్షన్ ఉంటే కనుక ఎమ్మటే వదిలేసి వెళ్ళిపోతారు. అంత వెక్స్డ్ ఉంటారు చాలా మంది రిలేషన్షిప్స్ లో ఇలాంటి వాళ్ళ వల్ల. సో అందుకనే ముందు జాగ్రత్తగా ఏంటంటే అలాంటి ఏమైనా ట్రేడ్స్ కనిపిస్తున్నాయంటే అలాంటి వాళ్ళని దూరం పెట్టడమే బెటర్ అనమాట. ఇప్పుడు నేను చూడకుండా ఉండలేను అనే ఫీలింగ్ వస్తుందంట, అది నిజంగానే ఉంటుందా వాళ్ళలో? ఆర్ దే యాక్ట్ అట్లా అంటారా? 80% యాక్టింగ్ జరుగుతుంటుందండి. మెన్లో చెప్పాలంటే ఒక 80% యాక్టింగ్ నడుస్తుంది. నేను చూడకుండా ఉండలేకపోతున్నా నేను, అది మాటలే తప్ప
నిజంగా చూడకుండా ఉండలేకపోతున్నా అంటే లైఫ్ లాంగ్ ఆ ఫీలింగ్ అట్లానే ఉంటుందా అండి? లేదు. పెళ్లి కాగానే మారిపోతుంది అది. పెళ్లి కాగానే లేకపోతే అవసరాలు తీరిపోయినాయి అనుకోండి, లైక్ ఇంకా నాకు కావాల్సిన ఫిజికల్ నీడ్స్ నువ్వు సాటిస్ఫై చేసేసినావు, ఇంకా నాకు ఆ ఫీలింగ్ రాదు, నేను చూడకుండా ఉంటలేనన్న మాటలు కూడా రావాలి దగ్గర నుంచి. అప్పటి నుంచి ఏంటంటే మాటలు మారిపోతుంటాయి, వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఏంటంటే అందుకనే విమెన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. ఏంటంటే అసలు వాళ్ళ ఎజెండా ఏంటిది అనేది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ ఎట్లుంది, వాళ్ళ ప్లానింగ్ ఎట్లుంది, వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు. ఇంకొక ట్రేట్ చెప్తానండి విచ్ మోస్ట్లీ పీపుల్ కమ్ అప్ విత్. అదేంటంటే జనాల ముందు ఒకలాగా ఉంటారు, పర్సనల్గా ఒకలాగా ఉంటారు. చిన్న చిన్న వేరియేషన్స్ అబ్సల్యూట్లీ అండర్స్టాండబుల్, కానీ టు గ్రేట్ ఎక్స్టెంట్ అది మారిపోతుంటుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు పర్సనల్ గా ఉన్నప్పుడు ఏంటంటే నువ్వేనా సర్వస్వం అని చెప్పే రెడీగా ఉంటారు, పబ్లిక్ లో చేయబట్టుకోవడానికి కూడా ఉండరు. సో అంటే ఏంటి, దే ఆర్ ట్రైయింగ్ టు మెయింటైన్ సమ్ సీక్రసీ, రైట్? ఎందుకు సీక్రసీ మెయింటైన్ చేస్తున్నావు అనే క్వశ్చనింగ్ రావాలి అమ్మాయి దగ్గర నుంచి, రైట్? సో ఇప్పుడు నువ్వు పర్సనల్ గా నాతో నువ్వు ఒక్కనివే ఉన్నప్పుడు యు ఆర్ వెరీ ఓపెన్, ఫ్రీ, అంతా నువ్వే అంటున్నావు, బాగా ఉంటున్నావు, క్లోజ్ గా ఉంటున్నావు. కానీ పబ్లిక్ లో అసలు నేను ఎవరో కూడా తెలియకుండా అట్లా బిహేవియర్ వస్తున్నారు, భయపడుతూ, లేకపోతే బిహేవియర్ అట్లా ఉంది అనుకోండి. ఎందుకంటే దే ఆర్ ట్రైయింగ్ టు ప్లే సేఫ్. రేపు పొద్దున ఈ అమ్మాయి చెప్పింది అనుకోండి, వీడు నా ఎంటబడ్డాడు, నన్ను తిప్పాడు అని అంటే ప్రూఫ్స్ ఉండకూడదు కదా. సో నలుగురికి తెలియకుండా సీక్రసీ మెయింటైన్ చేసుకుంటూ ఏదైనా రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది అని అంటే దట్ ఫీమేల్ షుడ్ అండర్స్టాండ్ ఎందుకు సీక్రసీ మెయింటైన్ చేస్తున్నాడు, ఎందుకు జనాలకి తెలియనిస్తలేడు అంటే మేబీ హీ హస్ గాట్ డిఫరెంట్ అదర్ ఇంటెన్షన్స్ అనేసి. సో ఇది కూడా ఒకటి ఇండికేటర్ చెప్పాలంటే. ఇది కూడా ఇప్పుడు మ్యారీడ్ అయిన కపుల్ లో ఇది ఉండదు కదా, అంటే ఇద్దరు సీక్రెసీ మెయింటైన్ చేయాలనే చూస్తారు. మ్యారీడ్ కపుల్ లో ఇది వర్తించదు, బట్ అన్మ్యారీడ్ పీపుల్ లో నేను చెప్తున్నాను, అన్మ్యారీడ్ విమెన్ కి చెప్తున్నాను నేను. ఏంటంటే నిజంగా పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ ఉంది అని అంటే ఆబ్వియస్లీ వాళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేయకూడదు. లైక్ ఇఫ్ దే హ్యావ్ ది ఇంటెన్షన్స్, ఇంట్లో కూడా చెప్పుకోవడానికి భయపడదు చెప్పాలంటే. అలాంటిది నేను అసలు పబ్లిక్ మొత్తంలో అసలు స్ట్రేంజర్స్ లెక్క బిహేవియర్ ఇస్తున్నారంటే కనుక దట్ ఈస్ వెన్ అండర్స్టాండ్, మళ్ళీ ఒకసారి ఆలోచించాలి ఏంటి వాళ్ళ ఎజెండా ఏంటిది, మోటివ్ ఏంటిది అనేసి. వెరాజ్ ఇన్ మ్యారీడ్ ఉమెన్ వై దే టెండ్ టు లీవ్ దిస్, అంటే ఇవన్నీ వదిలేసి ఇన్ని దారుణాలకు ఎందుకు ఒడిగడుతున్నారు అంటారు, ఏం అర్థం చేసుకోలేకంటారు అసలు యాక్చువల్లీ? దీంట్లో రకరకాల రీజన్స్ ఉన్నాయండి. ఒక రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కన్జర్వేటివ్ ఫ్యామిలీలో పెరిగిన వాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళకి ఏంటంటే పెళ్ళి తర్వాత సడన్గా ఫ్రీడమ్ వచ్చింది అనుకోండి, రైట్? సడన్ ఫ్రీడమ్ వచ్చేసి ఎక్స్పోజర్ కూడా సడన్గా వచ్చేసి కొందరు ఉంటారు. ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి గర్ల్స్ స్కూల్లో చదివి, గర్ల్స్ కాలేజ్లో చదివి, డిగ్రీ కూడా విమెన్స్ కాలేజ్లో చేసి, సో అట్లా మొత్తం అంతా ఎక్స్పోజర్ లేకుండా సడన్లీ పెళ్ళైపోయింది. తర్వాత ఆఫ్టర్ డిగ్రీ పెళ్ళైపోయిన తర్వాత నా ఇప్పుడు జాబ్కి వెళ్ళడం వల్లనో లేకపోతే వేర్ ఎవర్ ఇట్ ఈస్ రకరకాల మెన్కి ఎక్స్పోజ్ అవుతా ఉన్నారు, విచ్ వాజ్ నాట్ దేర్ ఇంతకుముందు. సో అలా ఆ సడన్ ఫ్రీడమ్ రావటం వల్ల ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళకు లేని అంటే ఉన్న రెస్ట్రిక్షన్స్ అన్నీ సడన్గా పోయేసరికి వాళ్ళకి ఇట్లా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెక్ట్స్ అంటే ఇంకోళ్ళ మీద ఫీలింగ్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. దాట్ కుడ్ బి వన్ రీజన్. కట్టుకున్న భర్త ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం అనేది ఇంకొక రీజన్. మోస్ట్లీ చూస్తుంటాం అరేంజ్ మ్యారేజ్ సెటప్స్లో ఏంటంటే ఆమెకు యాక్చువల్గా ఎవరో లవర్ ఉంటారు, ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోలేదు. ఎందుకు అని అంటే అది క్యాస్ట్ రీజన్ అవ్వచ్చు, ఫ్యామిలీ స్టేటస్ అవ్వచ్చు, రకరకాల రీజన్స్ వల్ల పెళ్లి కాలేదు లవర్ తోటి. కానీ వేరే అబ్బాయితో పెళ్లి చేసేసారు, పెళ్లి ఆ అబ్బాయిని చేసుకుంది, కానీ స్టిల్ ఈమె ఏంటంటే ఆ లవర్నే కలవటము, ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయి. ప్రాసెస్ ఉమెన్ ఎక్కడో అక్కడ ఒక ఫాల్స్ ఆర్ ఫేక్ మెన్ ని నమ్మి వెళ్తోంది కదా. ఇన్ వే చెప్పాలి అని అంటే సమ్వేర్ రైజ్ అవుతుంటుంది. లైక్ ఒక మ్యారీడ్ ఉమెన్ వెనక ఒక పర్సన్ వచ్చారు అని అంటే లైక్ మనం అనుకున్నట్టు మీరు అన్నట్టు ఆయన ఏదో వేరే బెనిఫిట్స్ కోసమే వస్తారు, అందులో ఎట్లా అయినా ఆ ట్రూ లవ్ అనేది అయితే ఉండదు. ట్రూ లవ్ 99% ఉండదండి, ఇంకా 1% ఎక్సెప్షన్. వుమెన్ హ్యాస్ టు నో దాట్ అండ్ అకార్డింగ్లీ యాక్ట్ చేస్తే కనుక ఇలాంటి దారుణాలు జరగవు అండ్ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందండి. ఇదేంటంటే అన్ని మొమెంటరీ బెనిఫిట్స్, ఇవన్నీ మొమెంటరీ జాయ్, ఆ క్షణానికి మీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుందే తప్ప లార్జ్లీ చూసుకుంటే కనుక చాలా మంది సఫర్ అవుతుంటారు. నేను చూసానండి ఇలాంటి కేసెస్ కూడా చూసాను, ఎక్కడైతే విమెన్ జస్ట్ సరదా కోసం, అంటే ఒక అబ్బాయి ఏదో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నాడు, యంగ్ అబ్బాయి బాగా ఫిట్గా ఉన్నాడు, సో వాడు ఎలాగో ఫ్లర్ట్ చేస్తాడు ఎందుకంటే వాడికి బెనిఫిట్స్ కావాలి. ఈమె ఏంటంటే సరే కుర్రాడు యంగ్ బాగున్నాడు కదా అనేసి ఒప్పుకొని ఫిజికల్గా మూవ్ అయిన తర్వాత
ఈమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఫిజికల్గా మూవ్ అయిన తర్వాత ఆ అబ్బాయి ఏమో నువ్వు మీ వాళ్ళందరిని వదిలేసి వచ్చేసేయి, నేను నీతోటే ఉంటానని చెప్పడము. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి నెత్తి పట్టుకుంది, అరే అనవసరంగా చేశా నేను ఆ రోజు ఇట్లా, వాళ్ళు సీరియస్ అవుతున్నారు లేకపోతే వీళ్ళు సీరియస్ అవుతున్నారు, నేను అనవసరంగా చేస్తున్నాను, నేను అసలు ఆ రోజు ఒప్పుకోకుండా ఉండాల్సింది, లేకపోతే ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సింది, అనవసరంగా నేనే ఎంకరేజ్ చేసి నెత్తి మీదకి తెచ్చుకున్నా అని కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తుంటారండి. ఇది అంటే ఏంటంటే దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటిది, ఆ టైంకి మీరు తెలియక మీరు కమిట్మెంట్ ఇస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ టైం వరకే మీకు అదే ఆనందాన్ని ఇస్తుంది. బట్ లాంగ్ టర్మ్లో ఇలాంటి రిలేషన్షిప్స్ ఏదున్నా సరే నెత్తి మీదకి వస్తుంది, అండ్ అది వచ్చింది అని అంటే కనుక టార్చర్ అనుభవించాల్సి వస్తుంది, చాలా కష్టం. Exactly. Yeah. Thanks for sharing all the information, Ram garu. Thank you so much. Welcome.